మరో గంటలోగా నెల్లూరు రామలింగాపురం బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తామని కోటమిరెడ్డి గిద్దరెడ్డి పేర్కొన్నారు. గత 3 గంటలుగా బ్రిడ్జి వద్ద వరద నీరు పంపే సహాయక చర్యలను కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలోని విజయ్ మహల్ గేట్ 3 హాళ్ల వీధి నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా అధికంగా రావడంతో డ్రైనేజీ కాలువలు ఆక్రమణల వల్ల పూడిపోవడంతో వరద ప్రవాహం మొత్తం రామలింగాపురం బ్రిడ్జి వద్ద చేరిపోయిందన్నారు. మరో గంటలోగా నెల్లూరు రామలింగాపురం బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తామని కోటమిరెడ్డి గిద్దరెడ్డి పేర్కొన్నారు. గత 3 గంటలుగా బ్రిడ్జి వద్ద వరద నీరు పంపే సహాయక చర్యలను కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలోని విజయ్ మహల్ గేట్ 3 హాళ్ల వీధి నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా అధికంగా రావడంతో డ్రైనేజీ కాలువలు ఆక్రమణల వల్ల పూడిపోవడంతో వరద ప్రవాహం మొత్తం రామలింగాపురం బ్రిడ్జి వద్ద చేరిపోయిందన్నారు. దాన్ని పూర్తిగా దాని మీద పెట్టు టాటా పెట్టు ఆయన నువ్వు ఎందుకు దిగుతావు అది పెట్టి పెట్టి డబ్బా పెట్టు డబ్బా పెట్టు ఒక నిమిషం గిరిజన ప్రోగ్రాం అన్నా వస్తాను. అదిగో ఇయర్స్ దాకా వచ్చిన గిరిజన ప్రోగ్రాం వస్తాను ఇప్పుడే.